నమస్తే, వెల్కమ్ టు నంద్యాల న్యూస్ 9. ముందుగా హెడ్లైన్స్. నంద్యాల పట్టణంలోని స్థానిక రైల్వే స్టేషన్లో పోలీస్ సిబ్బంది సిఐలు అర్ధరాత్రి సమయంలో ఆకస్మిక తనిఖీలు. నంద్యాలకు చేరుకున్న బస్సు యాత్ర. విద్యార్థులతో పెట్టుకుంటే ప్రభుత్వాలు కూలిపోతాయి. విద్యార్థులకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో ఎన్డీఏ సర్కార్ వైఫల్యం. ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్. రోజురోజుకి పెరిగిపోతున్న ప్రమాదాలు. భారీ వాహనాలతో ప్రమాద ఘంటికలు. ప్రమాదాలకు గురవుతున్న ఆర్టీసీ బస్సులు. నంద్యాలలో పోలీస్ స్టేషన్ను ఆకస్మిక తనిఖీ. శాంతి భద్రతల పరిరక్షణకు ప్రాధాన్యం. ఏఎస్పీ మందజావలి. నంద్యాలలో వాహనాల తనిఖీలు. పెండింగ్ లో ఉన్న చలానాలు చెల్లించండి, లేకుంటే కఠిన చర్యలు తప్పవు. హెచ్చరికలు జారీ చేసిన ట్రాఫిక్ సిఐ మల్లికార్జున గుప్తా. నంద్యాల శ్రీ ప్రథమ నందీశ్వర స్వామి దేవాలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులకు ఏర్పాట్లు చేసిన లయన్స్ క్లబ్ సభ్యులు. నంద్యాలలో మైనర్ విద్యార్థులకు వాహనాలు ఇస్తే కఠిన చర్యలు తప్పవు. భారీ జరిమానా తప్పదు. తల్లిదండ్రులకు హెచ్చరికలు జారీ చేసిన సిఐ మల్లికార్జున గుప్తా. నంద్యాల పట్టణంలోని స్థానిక రైల్వే స్టేషన్లో పోలీస్ సిబ్బంది సిఐలు అర్ధరాత్రి సమయంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అర్ధరాత్రి సమయంలో ప్రధానమైనటువంటి రైల్వే స్టేషన్లు, ఆర్టీసీ బస్టాండు, గాంధీ చౌక్, రోడ్డు, ఫ్లైఓవర్ బ్రిడ్జ్ తదితర ప్రాంతాలలో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసు నంద్యాలలో ఎలాంటి నేరాలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా బయటి ప్రాంతాలలో నుంచి వచ్చి ఇక్కడ రైల్వే స్టేషన్, ఆర్టీసీ బస్టాండ్ పరిసర ప్రాంతాలలో ఉంటూ మరియు ఎలాంటి కారణం లేకుండా బయట తిరుగుతున్నటువంటి వారిని చెక్ చేశారు. అనంతరం వారందరికీ కౌన్సిలింగ్లు నిర్వహించడం జరిగింది. రాత్రి సమయాల్లో మళ్లీ తిరిగినట్లయితే వారిపై తగు కేసులు నమోదు చేయడం జరుగుతుందని తెలియజేశారు. शालीमार वास्को ड गामा एक्सप्रेस मरिकोद्दी पेपटलो 2 नंबर प्लेटफॉर्म। यात्रीगण कृपया ध्यान दें, गाड़ी संख्या 18047 शालीमार वास्को ड गामा एक्सप्रेस प्लेटफॉर्म नंबर 2 पर थोड़ी ही देर में आई। एक्सप्रेस प्लेटफॉर्म नंबर 2 पर थोड़ी ही देर में आएगी।
ఈ టైంలో అన్నది ఏంటా? ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని ఇచ్చాపురం నుంచి హిందూపురం వరకు జరుగుతున్న బస్సు యాత్ర 19వ రోజు నంద్యాల జిల్లాకు చేరుకున్న సందర్భంగా వివేకానంద ఆడిటోరియంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి సూర్యప్రతాప్ అధ్యక్షతన సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో విద్యార్థులకు అనేక హామీలు ఇచ్చిన మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే పేద విద్యార్థుల కష్టాలు తీరుస్తామని చెప్పిన ప్రభుత్వ విద్యాశాఖ మంత్రి ఎన్నికలలో విద్యార్థులకు ఇచ్చిన హామీ ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదని కూటమి ప్రభుత్వం పైన మండిపడ్డారు. మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే నెల రోజుల్లో పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు 6,400 కోట్లు విడుదల చేస్తామని హామీ ఇచ్చిన నారా లోకేష్ ఆ హామీ దాదాపు 1.5 సంవత్సరం ప్రభుత్వ పరిపాలన పూర్తవుతున్నా నేటికి కేవలం హామీగానే మిగిలిపోయింది తప్ప అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో తూతూ మంత్రంగా విడుదల చేసి అవి పేపర్ ప్రకటనలకే పరిమితమయ్యాని మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న బస్సు యాత్ర సందర్భంగా నంద్యాలలో జరుగుతున్న అధ్యక్షతన వహిస్తున్న ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి సూర్యప్రతాప్ గారికి, అధ్యక్షులు వరరాజు గారికి, రాష్ట్ర కార్యదర్శి ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఆఫీస్ బేరర్స్ గుల్లాయి స్వామి, నాగభూషణం, రవీంద్ర, అదేవిధంగా బాబు ఈరోజు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో అక్టోబర్ 22 నుంచి నవంబర్ 12 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చాపురం నుండి హిందూపురం వరకు బస్సు యాత్ర నిర్వహిస్తూ ఉన్నాం. ప్రధానంగా ఈ బస్సు యాత్ర ఉద్దేశించి ఈ రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ ఏదైతే 6,400 కోట్ల రూపాయల బకాయిల్ని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో 4 సంవత్సరాలుగా బీటెక్లు, డిగ్రీలు, పీజీలు పూర్తి చేసుకొని చదివిన చదువుకి చేతిలో సర్టిఫికేట్ లేక 10,36,000 మంది విద్యార్థులు రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో స్విగ్గీ, జొమాటో, ర్యాపిడోల్లో పనులు చేసుకుంటా ఉన్నారు. రాష్ట్రంలో 6,100 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని చెప్పని ఏఐఎస్ఎఫ్ డిమాండ్ చేస్తూ ఉంది. అదేవిధంగా యువగలం పాదయాత్రలో నారా లోకేష్ గారు తాను మేము అధికారంలోకి వస్తే ఎక్కడ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఒక సీటు కూడా అమ్ముకోమని చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పేరుతో సీట్లు నమ్ముకుంటామని చెప్పారు. దాన్ని ఏఐఎస్ఎఫ్ పూర్తిగా వ్యతిరేకిస్తా ఉన్నాం. సెప్టెంబర్ 4వ తారీఖున కేబినెట్ సమావేశంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగినటువంటి సమావేశంలో
పీపీపీ అనే పేరుని తీసుకొచ్చేసి ఈ రాష్ట్రంలో పేద విద్యార్థులకి ఎంబీబీఎస్ దూరం చేస్తా ఉన్నారు. ఈ రాష్ట్రంలో పేద వర్గాల ప్రజలకి ఉచిత ప్రభుత్వ వైద్యం దూరం చేస్తా ఉన్నారు. కాబట్టి తక్షణమే పీపీపీ విధానాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పని ఏఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తా ఉన్నాం. రాష్ట్రంలో ప్రభుత్వ యూనివర్సిటీల్లో 2013 సంవత్సరం నుంచి ఇంతవరకు ఒక్కటంటే ఒక్క ప్రొఫెసర్ పోస్ట్ కూడా భర్తీ చేయలేదు. దాదాపు ఈ రాష్ట్రంలో 3480 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. యూనివర్సిటీలు మొత్తం మూసేద్దాం ఉద్దేశంతోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తా ఉంది. ఉన్నత విద్యా మండలిలో ప్రక్షాళన చేస్తామని చెప్పారు, కానీ ఇంతవరకు ఒక్కటంటే ఒక్క పోస్ట్ గా భర్తీ చేయలేదు. యూనివర్సిటీ నిధులు కేటాయించడం లేదు. ఈ రాష్ట్రంలో సంక్షేమ హాస్టల్ విద్యార్థులు మరణిస్తా ఉన్నా కూడా కనీసం విద్యాశాఖ మంత్రి వెళ్లి పరామర్శించడం లేదు. కాబట్టి ఏఎస్ఎఫ్ డిమాండ్ చేస్తా ఉన్నాం, నిత్యావసరాలకు అనుగుణంగా ఈ రాష్ట్రంలో సంక్షేమ హాస్టల్ విద్యార్థులకి రోజుకి 100 రూపాయలు మెస్సార్జీలు ఇవ్వాలని చెప్పని, నెలకు 3000 రూపాయలు చొప్పున ఇవ్వాలని చెప్పని ఏఎస్ఎఫ్ డిమాండ్ చేస్తా ఉంది. నవంబర్ 12వ తేదీన అనంతపురంలో పెద్ద ఎత్తున విద్యార్థుల పక్షాన ఈ సభ ముగించబోతా ఉన్నాం. తద్వారా 10 రోజుల్లో ఏఎస్ఎఫ్ హెచ్చరిస్తా ఉంది ప్రభుత్వాన్ని. 10 రోజుల్లో నవంబర్ 20 కల్లా ఈ రాష్ట్రం నెలకొన్న విద్యారంగ సమస్యలపై నారా లోకేష్ గారు గలం విప్పకపోతే మాత్రం పెద్ద ఎత్తున ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థి ఉద్యమాన్ని ఈ కూటమి ప్రభుత్వం చవిచూపడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పని హెచ్చరిస్తా ఉన్నాం. ఇచ్చి ఈరోజు అధికారం వచ్చిన తర్వాత వాటన్నిటిని మర్చిపోయి కార్పొరేట్ల మంత్రిగా ఈ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి కూటమి ప్రభుత్వం నడుస్తా ఉంది. అందుకే ఇవాళ ఏ ఒక్క యూనివర్సిటీలో కూడా పూర్తిగా రిజిస్టర్లు లేరు, వైస్ ఛాన్సలర్లు లేరు. డిపార్ట్మెంట్ క్లోజ్ అవుతా ఉన్నా కూడా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు. 100 సంవత్సరాలు ఉన్నటువంటి యూనివర్సిటీల్లో విద్యార్థులు లేక వెలవెలబోతా ఉన్నాయి. పీజీ కామన్ సెట్ రద్దు చేయాలని చెప్పి మేము అడుగుతా ఉంటే వాటిని రద్దు చేయడం లేదు, పట్టించుకోవడం లేదు. తద్వారా కేఎల్ యూనివర్సిటీ, విజ్ఞాన్ యూనివర్సిటీ, గీతం యూనివర్సిటీ, లేకపోతే ఎస్ఆర్ఎం యూనివర్సిటీ లాంటి ప్రైవేట్ అనుయాయుల కార్పొరేట్ల వాళ్ళ యొక్క యూనివర్సిటీలకు వేల మంది విద్యార్థులు తమ యొక్క విద్య కోసం తరలిపోతా ఉన్నారు. కానీ ప్రభుత్వ విద్యను నిర్ద్వందంగా చంపివేసే ప్రక్రియ ఈ ప్రభుత్వం పూనుకుంటా ఉంది. అందులో భాగంగానే పీపీ విధానాన్ని తీసుకొని వచ్చి ఈ ప్రాంత ప్రజలను, ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులను మోసం చేయడానికే ఈ ప్రభుత్వం తీసుకొని వచ్చింది. చరిత్రలో ఎన్నడూ లేదు కార్పొరేట్లు పేద ప్రజలను ఉద్ధరిస్తారు. వాహన చోదకుల నిర్లక్ష్యం కారణంగా తరచూ రహదారులు రక్తసిక్తమవుతున్నాయి. నిబంధనలు ఉల్లంఘిస్తూ పగలు రాత్రి తేడా లేకుండా దూసుకుపోతున్నా నియంత్రించేవారు లేరు. ప్రమాదం జరిగిన 2-3 రోజులు అధికారులు హడావిడి చేస్తున్నారు, కానీ నివారణకు ముందస్తు చర్యలు తీసుకోవడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. బస్సులే కాదు, ఆర్టీసీలో అద్దె బస్సులను నడిపేది ప్రైవేటు డ్రైవర్లే. వారి మితిమీరిన వేగం వల్ల కూడా ప్రమాదాలు సంభవిస్తున్నాయి. సామర్థ్యం లేని, కాలం చెల్లిపోయిన బస్సులు సైతం ప్రమాదాలకు కారణమవుతున్నాయి. అధిక లోడు, వేగంతో బ్రేకులు సక్రమంగా పనిచేయకపోవడం, మలుపుల వద్ద బోల్తా పడ్డం వంటి ఘటనలు సంభవిస్తున్నాయి. పరిమితికి మించిన బరువుతో భారీ వాహనాలు రోడ్లను నాశనం చేస్తున్నాయి. యాంకర్ 4 కండక్టర్ అది జరుగుబాబు నంద్యాల పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రాధాన్యమిస్తామని ఏఎస్పీ మందా జావలి అన్నారు. గడివేముల పోలీస్ కార్యాలయాన్ని ఏఎస్పీ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సర్కిల్ పరిధిలోని కేసుల వివరాలు, దస్తరాలను పరిశీలించి పోలీస్ స్టేషన్ల పరిధిలోని ప్రధాన కూడళ్లు, పెట్రోల్ బంకులు, వాణిజ్య సముదాయాల వద్ద తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఉండేలా ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అధిక ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. అనంతరం పోలీస్ స్టేషన్కు వచ్చి దస్తరాలను తనిఖీ చేశారు.
నంద్యాల పట్టణంలో ప్రతిరోజు వాహనాలు తనిఖీలు నిర్వహిస్తూ నిబంధనలను పాటించని వారికి జరిమానం చేయడం జరుగుతుందని చాలా మంది వాహనదారులు పెనాల్టీలు మీ సేవలో చెల్లించలేని పక్షంలో వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ట్రాఫిక్ సిఐ మల్లికార్జున గుప్తా పేర్కొన్నారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో ట్రాఫిక్ సిఐ మల్లికార్జున గుప్తా మాట్లాడుతూ నంద్యాల పట్టణంలో చాలా వరకు బైకులకున్న పెనాల్టీలను ఎవరూ చెల్లించడం లేదని, పట్టుబడినప్పుడు మాత్రమే కడదాం చూద్దామనే రీతిలో మాట్లాడుతున్నారని, ఎవరైనా గానీ వాహనాలకు పెండింగ్ లో ఉన్న చలానాలను మీ సేవలో ప్రత్యేక యాప్లు ఉన్నాయని, వాటి ద్వారా బకాయిలను చెల్లించాలని, లేని పక్షాన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ట్రాఫిక్ వైలేషన్స్ చలానాల గురించి మీకు చేసిన ట్రాఫిక్ వైలేషన్స్ అంటే ట్రిపుల్ రైడింగ్ కానీ, సెల్ ఫోన్ డ్రైవింగ్ కానీ, వితౌట్ హెల్మెట్, రాంగ్ పార్కింగ్, ఇటువంటి దానికంతా మీ బండి పైన చలానాలు పడినప్పుడు మీరు మీ యొక్క చలానాలు మీ బండి మీద పడినాయా లేదా అని చెప్పి మీరు తెలుసుకోవాలి. అది తెలుసుకొని దానికి ఉండే లిమిటేషన్స్ ప్రకారము మీరు చలానాలు పేమెంట్ చేయాలి. మీరు చలానాలు పేమెంట్ చేయకుండా మేము వాహనాలు తనిఖీ చేస్తున్నప్పుడు మీరు చలానాలు కట్టమంటే మీరు డబ్బులు చలానాలు పేమెంట్ రియలైజేషన్ చేయకుండా మీరు పోలీస్ వాళ్ళతో ఆర్గ్యుమెంట్లు పెట్టుకుంటున్నారు. మీరు పోలీస్ వాళ్ళతో ఆర్గ్యుమెంట్లు పెట్టుకోవడం వలన ఉపయోగం ఏమీ ఉండదు. మీరు మీ చలానాలు మీ బండి మీద ఉండేవి మీరే చెక్ చేసుకొని మీరు కట్టుకుంటే పోలీసు వాళ్ళు తనిఖీ చేసినప్పుడు మీ బండి మీద ఎటువంటి చలానాలు లేకపోతే మిమ్మల్ని వదిలివేయడం జరుగుతుంది. అంతే తప్ప మీరు బండి మీద చలానాలు పెట్టుకొని మీరు కట్టమంటే పోలీసు వాళ్ళతో ఆర్గ్యుమెంట్లు చేసి కొట్లాడి మేము అర్జెంటుగా పోతున్నాము, చలానాలు మళ్ళా కడతాము, లేదు రాత్రి కడతాము, లేకుంటే ఇంకో రోజు కడతాము, ఇప్పుడు మా దగ్గర డబ్బులు లేవు, హాస్పిటల్ పోతున్నాము అని మీరు వివిధ రకాలుగా ఆర్గ్యుమెంట్లు పెట్టుకుంటున్నారు. మీ కాజెస్ మీకు ఉంటాయి, మేము కాదనం. మీ పనులు మీకు ఉంటాయి, మీ పనులు మీకు ఇంపార్టెంట్, మేము కాదనము. కానీ అదే విధంగా మేము మా డ్యూటీ నిర్వర్తించేటప్పుడు యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియాగా మీ బాధ్యత మీరు పోలీసుకు కోఆపరేట్ చేయడం అనేది. మీరు చలానాలు పెండింగ్ ఉన్నప్పుడు అవి ఎన్ని రోజుల నుంచి పెండింగ్ ఉన్నాయి అనేది చూసుకోవాలి. అవి చూసుకోకుండా మేము తనిఖీ చేసినప్పుడు అవి బయటపడినప్పుడు మీరు గొడవ పెట్టుకోవడము మాకు తెలియదు, మీరు చెప్పాలి కదా అంటే మేము ఎంతమందికి అని చెప్తాం. చలానాలు బండి పైన ఉన్న ప్రతి బండి ఓనర్ ఇంటికి వచ్చి చెప్పడం అనేది పోలీసు వాళ్లకు కుదరదు. మీరు ప్రతి పౌరుడిగా మీ బాధ్యత అది. మీరు తెలుసుకొని మీరు దాన్ని రియలైజేషన్ చెయ్యాలా. అంతే తప్ప కొంతమంది మాకు చలానా పడింది కట్టుకోవాలని కూడా తెలియదు, మొబైల్ డ్రైవింగ్ చేయడము తప్పు అని మాకు తెలియదు, హెల్మెట్ పెట్టుకోవడం అని తెలియదు అని విచిత్రమైన ఆర్గ్యుమెంట్లు చేస్తూ ఉన్నారు. మేము ఎన్నోసార్లు చెప్పాము, ఎన్నో స్కూళ్ళల్లో అవేర్నెస్ ప్రోగ్రాంలు పెట్టాము, రోడ్ల మీద అవేర్నెస్ ప్రోగ్రాంలు పెట్టాము, సామాజిక మాధ్యమాల ద్వారా కూడా ప్రజలకు తెలియజేసినాము, తర్వాత పాంప్లెట్లు పంచినాము, కొత్త చలానాలు అమౌంట్ రివైజ్ అయిన తర్వాత కూడా పాంప్లెట్లు పంచి అందరికీ ఇచ్చినాము. మీరు పౌరుడిగా తెలుసుకోవాల్సిన బాధ్యత అనేది మీకే ఉంటది. కాబట్టి మీరు కంపల్సరీ మీ బండి మీద ఏమన్నా చలానాలు పెండింగ్ ఉంటే తెలుసుకొని మీరే కట్టుకోవాలి. ఆ చలానాలు కట్టుకోవడానికి కూడా మన ప్రభుత్వము అనేక రకాల సదుపాయాలు కల్పించింది. దీంట్లో మీరు చలానా పేమెంట్ అనేది వెబ్సైట్ ద్వారా చేయొచ్చు, తర్వాత మీ సేవలో కట్టొచ్చు, తర్వాత ఏపీ ఆన్లైన్లో పేమెంట్ చేయొచ్చు. అదేవిధంగా ఆల్ యూపీఐ పేమెంట్ల ద్వారా అంటే జీపే కానీ, తర్వాత ఫోన్పే కానీ, భారత్ యాప్ కానీ, తర్వాత ఫోన్పే కానీ, పేటిఎం కానీ, దీని ద్వారా మీరు డబ్బులు కట్టుకోవచ్చు. సింపుల్గా మీరు యూపీఐ యాప్ ఓపెన్ చేసుకొని దాంట్లో ఈ చలానా అని కొట్టంగానే ఈ చలానా ఆంధ్రప్రదేశ్ అని వస్తుంది. దాని మీద ఓపెన్ చేసి ఆ సర్చ్ బాక్స్లో మీ బండి నెంబర్ కొడితే దాంట్లో ఎన్ని చలానాలు పెండింగ్ ఉన్నాయని చూపిస్తుంది. మీరు అమౌంట్ మీ ఫోన్పే ద్వారానే డైరెక్ట్ మీరు చేసుకోవచ్చు, మీ యూపీఐ పేమెంట్ ద్వారా చేసుకోవచ్చు. అలాగే లేకుంటే మీరు మీ సేవలో కూడా పోయి చూసుకొని చేసుకోవచ్చు. అంతే తప్ప మీరు చేయాల్సిన బాధ్యతను మీరు నిర్వర్తించకుండా నిర్లక్ష్యంగా పోలీసు వాళ్ళతో గొడవ పడి అనేక సమస్యలు సృష్టిస్తున్నారు.
మీ బండి మీద చలానా ఉంటే మీ బండి నిలబెట్టాల్సిన అవసరం పోలీసు వాళ్ళకు ఉండదు, డబ్బులు కట్టించే అవసరం కూడా ఉండదు. మీరు కాబట్టి మీ బండి మీద ఉండే చలానాలన్నీ చెక్ చేసుకొని మీరు ఉన్న చలానాలన్నీ క్లియర్ చేసుకోవాలి ఎప్పటికప్పుడు. కొంతమంది సంవత్సరం వరకు చలానాలు కట్టకుండా పెండింగ్ పెట్టుకొని మేము చెక్ చేసినప్పుడు మాత్రమే మాకు అర్జెంట్ పని ఉంది, మేము వెళ్ళిపోతున్నాము, మా దగ్గర డబ్బులు లేవు, ఇప్పుడు కాదు ఇంకోసారి కడతాము అంటే ఎటువంటి పరిస్థితుల్లో కూడా మిమ్మల్ని వదిలిపెట్టే పొజిషన్ అయితే ఉండదు. మీరు చలానాలు కట్టుకోవాల్సిందే. పోలీసు వాళ్ళు తనిఖీ చేసినప్పుడు మీ బండి మీద చలానాలు ఉంటే కంపల్సరీ క్లియర్ చేసుకోవాల్సిందే తప్ప మీకు వేరే మార్గం లేదు. దయచేసి ట్రాఫిక్ పోలీసు వాళ్ళు మేము ఇచ్చే మీకు సూచన ఏమంటే ఈ చలానా పేమెంట్ సిస్టమ్ ద్వారా మీరందరూ మీ బండి మీద ఉండే చలానాలు తొందరగా క్లియర్ చేసుకొని ఎటువంటి ఇబ్బందులకు గురి కాకుండా పోలీసు వారితో ఎటువంటి ఘర్షణ వాతావరణం సృష్టించకుండా మీరు పోలీసు వారికి సహకరించవలసిందిగా కోరుతున్నాం. నంద్యాల శ్రీ ప్రథమ నందీశ్వర స్వామి దేవాలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులకు ఏర్పాట్లు చేస్తున్న ఆలయ కమిటీ సభ్యులు ఈ సందర్భంగా కార్తీక మాసం ప్రారంభమైన రోజు నుంచి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తూ రుచికరమైన అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా నంద్యాల లయన్స్ క్లబ్ అధ్యక్షుడు సోమేశ్వర నాగరాజు, సెక్రటరీ తాతిరెడ్డి భాస్కర్ రెడ్డి, కోశాధికారి అమితల జనార్దన్ పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆలయ కమిటీ అధ్యక్షుడు చలంబాబు వారిని ఘనంగా సత్కరించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్తీక మాసం సందర్భంగా ఆలయంలో భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం అభినందనీయమని, ఈరోజు మమ్మల్ని పిలిపించి మా చేత ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందని, ఆలయ అభివృద్ధికి కృషి చేస్తున్న చలంబాబు వారి కమిటీ సభ్యులు అభివృద్ధికి కృషి చేయడం అభినందనీయమని తెలిపారు. ఓం నమః శివాయ. శంభో శంకర హర హర మహాదేవ. ఎన్ని జన్మల పుణ్యమో, నవనందుల క్షేత్రం, నవనందుల నిలయం మన నంద్యాలలో మనం నివాసం ఉంటున్నాం. చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పినట్లు కపాల మోక్షం కూడా ఇక్కడ ఉండదని చెప్పారు. అంత గొప్ప విశిష్టమైన ఈ నవనందులలో నివసించడం మన అదృష్టంగా భావిస్తున్నాం. ఈరోజు మన ప్రథమానందీశ్వర స్వామి ఆహ్వాన కమిటీ, డెవలప్మెంట్ ఆహ్వాన కమిటీ వారు మా లయన్స్ క్లబ్ వాళ్ళను ఈరోజు ఆహ్వానించడం మేము ఎన్నో జన్మల్లో చేసుకున్న పుణ్యంగా భావిస్తున్నాం. ముఖ్యంగా మన అధ్యక్షుడు, ఆహ్వాన కమిటీ అధ్యక్షుడు చలంబాబు గారి ఆహ్వానం మేరకు ఇక్కడికి రావడం జరిగింది. వారికి పేరు పేరున ధన్యవాదాలు. కమిటీ వారికి, చలంబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి సంబంధించి ఏదైనా మేము పర్మనెంట్ ప్రాజెక్టు కానీ ఏదైనా కానీ మాకు నీడ్ ఉండేది, అవసరం ఉండేది ఏవడిగినా మేము ఎల్లప్పుడూ సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేస్తూ, ఈ అదృష్టాన్ని కలిగించిన కమిటీ వారికి, చలంబాబుకు మరొక ధన్యవాదాలు తెలియజేస్తూ. ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. కార్తీక మాసం మొదటి రోజు నుండి చివరి రోజు అమావాస్య రోజు వరకు శ్రీ కేదారేశ్వరి దేవి సమేత ప్రథమానందీశ్వర స్వామి దేవస్థానం నందు అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిరంతరంగా సాగుతుంది. ఇది 4వ సంవత్సరం. ఈరోజు శనివారం 18వ రోజు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నంద్యాల లయన్స్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు మరియు కోశాధికారి వచ్చి ప్రారంభించడం జరిగింది. పట్టణంలోని ప్రముఖ స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ ఉన్నత అధికారులు, వారి సిబ్బంది, ఇతర పార్టీల నాయకులను అందరినీ ఆహ్వానిస్తున్నాం. అందులో భాగంగానే ఈరోజు లయన్స్ క్లబ్ నిర్వాహకులు రావడం జరిగింది. ఈ కార్యక్రమం భక్తులు, దాతల సహాయ సహకారాలతో, పరమేశ్వరుని అనుగ్రహంతో సాగుతుంది. భవిష్యత్తులో మరింత ఈ దేవాలయ ప్రాంగాన్ని అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులను అందరినీ మేము కలవడం జరుగుతుంది. వారు ఎంతో ఇంత సహాయ సహకారం అందిస్తామని హామీ కూడా జరుగుతుంది. ఈరోజు ఈ లయన్స్ క్లబ్ స్వచ్ఛంద సంస్థ పెద్దలు రావడం శుభసూచకం. వారికి మాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఈరోజు ప్రథమనంది దేవస్థానం డెవలప్మెంట్ కమిటీ వారు చరణబాబు అన్న గారు మమ్మల్ని ఆహ్వానించిన లయన్స్ క్లబ్ తరఫున ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించడానికి, అదేవిధంగా కమిటీ సభ్యులకి అందరికీ మా కృతజ్ఞతలు. నంద్యాలలో మైనర్లకు వాహనాలు ఇస్తే వారిపైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని
తల్లిదండ్రులకు హెచ్చరికలు జారీ చేసిన ట్రాఫిక్ సిఐ మల్లికార్జున గుప్తా ఆదివారం వచ్చిందంటే మైనర్లకు బైకులు ఇవ్వడంతో ప్రమాదాలకు గురవుతారని ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది మైనర్ల వాహనాలపై పన్ను వేయడం జరిగింది. అయితే తల్లిదండ్రులు మాత్రం ఆదివారం మీ పిల్లలకు వాహనాలు ఇస్తే తస్మత్ జాగ్రత్త, 5,000 రూపాయల భారీ జరిమానా వేయడం జరుగుతుంది. తల్లిదండ్రులు మేల్కోండి, మీ పిల్లలకు ప్రేమతో వాహనాలు ఇస్తే 5,000 రూపాయలు భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. ఇక ఎవరు చెప్పినా వినే ప్రసక్తే లేదని తల్లిదండ్రులకు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఇంకొకటి, మైనర్ డ్రైవింగ్ విషయంలో కూడా మేము ప్రజలకు తెలియజేయడం ఏమంటే, మైనర్ డ్రైవింగ్ అనేది కానీ వితౌట్ డ్రైవింగ్ లైసెన్స్ కానీ 5,000 రూపాయలు చలానా పడుతుంది. మీరు 5,000 రూపాయలు మేము ఏ విధంగా కట్టగలమని అనుకుంటే బాధపడి ఏమీ ప్రయోజనం లేదు. మీరు తప్పకుండా 18 సంవత్సరాలు దాటిన ప్రతి పౌరుడు లైసెన్స్ తీసుకోవాలి. తర్వాత మైనర్లకు బండ్లు ఇవ్వద్దని తల్లిదండ్రులకు కానీ మైనర్లకు కానీ పలుసార్లు మేము కౌన్సిలింగ్ చేయడం జరిగింది. సుమారుగా 8 నెలల నుంచి ఈ ప్రోగ్రాం కంటిన్యూగా జరుగుతూనే ఉంటుంది. కానీ తల్లిదండ్రులు బాధ్యతను విస్మరించి మైనర్లకు బండ్లు ఇచ్చి పంపుతా ఉన్నారు. దాని వలన ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నాయో అనేది మీకు కూడా ఇంతకు ముందు కూడా వివరించడం జరిగింది. దయచేసి బాధ్యతాయుతంగా ప్రవర్తించండి. మైనర్లకు బండ్లు ఇచ్చి ప్రమాదాలకు లోను కావద్దండి. అట్లే ఇతరులకు కూడా ప్రమాదాలు కలగజేయద్దండి. చలానా మాత్రము ఒకసారి పడిన తర్వాత 5,000 కట్టుకోవాల్సిందే. మీకు ఎటువంటి తగ్గింపు అనేది ఉండదు, మార్పు అనేది ఉండదు. దయచేసి ఈ విషయంలో మీరు పోలీసు వారికి సహకరించి ఎటువంటి రోడ్డు ప్రమాదాలు జరగకుండా మీ బాధ్యతగా రోడ్డు భద్రత సూచనలు పాటిస్తారని చెప్పి ట్రాఫిక్ పోలీసుల తరపు నుంచి కోరుతున్నాం. ఇవి ఇప్పటివరకున్న నంద్యాల న్యూస్ 9. నమస్తే.